హే వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ఈ ప్లే రైట్ యొక్క రికార్డింగ్ ఫీచర్ గురించి స్టడీ చేద్దాం. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంది అంటే, సో సురేంద్ర, రికార్డింగ్ అంటే ఏంటి? ఒక సింపుల్ పాయింట్ ఏంది అంటే, ఇంతకు ముంగట సెషన్ వరకు మనం ఒక స్పెక్ ఫైల్ని క్రియేట్ చేసి దాంట్లో గో టు రాసి తర్వాత ఫిల్ అని ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లిక్ యాక్షన్స్ అని లొకేటర్ని ఐడెంటిఫై చేసి మనం యాక్షన్స్ చేసాం, అంటే మనం ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం. వేరాజ్ ఈ రికార్డింగ్ ఫీచర్ ఏం చెప్తుందంటే, ప్లే రైట్, నువ్వు ఈ రికార్డింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసిన తర్వాత నువ్వు బ్రౌజర్లోకి వెళ్ళి ఏ యాక్షన్ అన్నా చెయ్యి, నేను ఆ యాక్షన్ మొత్తానికి స్క్రిప్ట్ని జనరేట్ చేస్తా. నేను జనరేట్ చేసిన స్క్రిప్ట్ని నువ్వు డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని మనకి ప్లే రైట్ ఆప్షన్ ఇస్తుంది అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ రికార్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్లేబ్యాక్ ఫీచర్. ఈ రికార్డింగ్ నువ్వు ఎనేబుల్ చేయడానికి టూ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ మనము విఎస్ కోడ్ ప్లే రైట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసేసాం కదా, ఆ ఎక్స్టెన్షన్ నుంచి నువ్వు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్, కోడ్ జెన్. సో ఈ రోజుకి ఫస్ట్ మనము ఈ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ నుంచి మనం ఎట్లా రికార్డ్ చేయాలో చూద్దాము. సో ఈ ప్లే రైట్లో, ఓకే, ఈ విఎస్ కోడ్లో లెట్ us క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ఎక్స్టెన్షన్. ఓకే, మనం ఏదైతే ఎక్స్టెన్షన్ యాడ్ చేసామో ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ఎక్స్ప్లోరర్ అన్నది నేను ఇప్పటికైతే కొలాప్స్డ్ మోడ్లో ఉన్నది. మీకు మేబీ అది ఎక్స్పాండెడ్ మోడ్లో ఉంటే దాన్ని అట్లా కొలాప్స్డ్ మోడ్లో చేసుకుని ఈ ప్లే రైట్ అన్నది ఎక్స్పాండెడ్ మోడ్లో పెట్టుకోండి. ఈ ప్లే రైట్ ఎక్స్పాండెడ్ మోడ్లో ఉంటే ఇందులో రికార్డ్ న్యూ అని ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ రికార్డ్ న్యూ అన్నదాన్ని క్లిక్ చేసావో ఆటోమేటికల్లీ మీ ప్లే రైట్ ఒక కొత్త స్పెక్ ఫైల్ని క్రియేట్ చేసి అది రికార్డింగ్ మోడ్లో ఎనేబుల్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్లే రైట్ జరిగే యాక్షన్ ఏంటి, నువ్వు ఇక్కడ రికార్డ్ న్యూ అని కొట్టడం వల్ల ఒక స్పెక్ ఫైల్ అది జనరేట్ చేస్తుంది, ఫాలోడ్ బై ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసేస్తుంది. నువ్వు ఆ బ్రౌజర్లో ఏ యాక్షన్స్ అయితే చేసావో ఆ మొత్తం యాక్షన్స్ అన్నిటికి స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. సి హియర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ అ రికార్డ్ న్యూ. సో నేను ఎప్పుడైతే రికార్డ్ న్యూ అని కొట్టానో, సి హియర్ నాకు ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఆటోమేటికలీ నాకు ఒక బ్రౌజర్ కూడా లాంచ్ అయింది. అండ్ ఈ బ్రౌజర్లో నాకు ఇక్కడ ఈ ఆప్షన్ చూసుకుంటే, నా ఫస్ట్ ఆప్షన్ ఇది స్టాప్ రికార్డింగ్. అంటే ఆల్రెడీ నేను రికార్డింగ్ మోడ్లో ఉన్నాను, నువ్వు ఏ యాక్షన్స్ చేసినా నేను స్క్రిప్ట్ జనరేట్ చేస్తా. సెకండ్ ఆప్షన్, పిక్ లొకేటర్. సో బ్రౌజర్లో ఏదో ఒక ఎలిమెంట్కి నాకు ఒక లొకేటర్ కావాలంటే లొకేటర్ని నేను పిక్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్, నువ్వు ఏదైనా అసర్షన్స్ పర్ఫామ్ చేయాలి అంటే కనుక నన్ను యూస్ చేసుకో అంటుంది. సో లెటర్ సి, బై డిఫాల్ట్ ఇప్పుడు రికార్డింగ్ మోడ్లో ఉంది కాబట్టి saucedemo.comని ఓపెన్ చేసి యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి ఐఎమ్ ఎంటరింగ్ సురేంద్ర. అండ్ దెన్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ మీద నేను క్లిక్ చేసి 1234 ఎంటర్ చేశాను. అండ్ లాగిన్ బటన్ మీద నేను క్లిక్ చేశాను. జస్ట్ నేను ఈ యాక్షన్స్ మాత్రమే పర్ఫామ్ చేశాను. ఇప్పుడు నా విఎస్ కోడ్లోకి వచ్చి చూస్తే కనుక ఇదిగో గో టు ఒకటి ఓపెన్ అయింది. అదే ఆ లైన్ నెంబర్ 4లో గో టు యాక్షన్కి బ్రౌజర్లో అప్లికేషన్ ఓపెన్ చేయడానికి కమాండ్ జనరేట్ చేసింది. యూజర్ నేమ్ మీద క్లిక్ చేసింది, యూజర్ నేమ్లో ఫిల్ చేసింది. పాస్వర్డ్ మీద క్లిక్ చేసింది, పాస్వర్డ్ని ఫిల్ చేసింది. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది. ఇట్లా నాకు కావాల్సిన యాక్షన్స్ నేను బ్రౌజర్లో చేసిన ప్రతి యాక్షన్కి స్క్రిప్ట్ జనరేట్ చేసింది. ఇప్పుడు ఈ థర్డ్ది ఉంది కదా, అసర్షన్. సో దాన్ని క్లిక్ చేసి ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసా. సో ఇప్పుడు నా ప్రోగ్రాంలోకి వెళ్ళి చూస్తే కనుక ఈ లాగిన్ బటన్ ఉందా లేదా అన్నది ఒక అసర్షన్ని కూడా అదే యాడ్ చేసేసింది. ఓకే, నాకు లాగిన్ బటన్ విజిబిలిటీకి కూడా అదొక అసర్షన్ అయితే యాడ్ చేసేసింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లా నేను నా స్క్రిప్ట్ని రికార్డ్ చేసుకోవచ్చు. నాకు మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ ఆల్ బ్రౌజర్స్ అని ఉంది కదా, సో లెట్ మీ క్లిక్ ఆన్ క్లోజ్ ఆల్ బ్రౌజర్స్. సో ఏమైంది, ఆల్రెడీ అది రికార్డింగ్ కోసం లాంచ్ చేసిన బ్రౌజర్ని అది క్లోజ్ చేసింది. ఇప్పుడు మనకి స్క్రిప్ట్ జనరేట్ అయింది కాబట్టి ఈ స్క్రిప్ట్ని సేవ్ చేసుకుని ఈ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్లోనే ఈ ప్లే బటన్ కొడితే కనుక బ్రౌజర్ లాంచ్ అయ్యి ఆ బ్రౌజర్లో ఆ యాక్షన్స్ అన్నవి జరుగుతాయి. అండ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇఫ్ యూ సీ, బేసికలీ ప్రతి కమాండ్కి ఎగ్జిక్యూషన్ టైం మీకు ఇక్కడ వస్తుంది, విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఆ స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది అని. సో దిస్ ఈస్ ద వే how exactly you can use this VS Code extension. ఇది ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఏంది అంటేనండి, కోడ్ జెన్. సో ఈ కోడ్ జెన్ ఏంది అంటే, ప్లే రైట్ ఒక టూల్, కోడ్ జెన్ అన్న టూల్తో వస్తుంది బై డిఫాల్ట్గా. దాన్ని యూస్ చేసి నువ్వు రికార్డింగ్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అన్నా సరే దాని మీద చేయొచ్చు. అది నువ్వు ట్రిగ్గర్ చేయాలి అంటే కనుక నీ యొక్క టెర్మినల్లో ఎన్పిఎక్స్ ప్లే రైట్ కోడ్ జెన్ అని ఇచ్చి హైఫెన్ హైఫెన్ హెల్ప్ అని ఇస్తే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. హెల్ప్ ఇవ్వకుండా కోడ్ జెన్ అని ఇస్తే అదొక బ్రౌజర్ని, ప్లే రైట్ ఇన్స్పెక్టర్ని రెండింటిని లాంచ్ చేస్తుంది. ఫైన్. సో లెట్ us సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో ఇప్పుడు దీనికి ఏంది అంటే, లెట్ మీ హిట్ మై టెర్మినల్,
చేసి టెర్మినల్ని ఓపెన్ చేసి ఎన్పిఎక్స్ ప్లే రైట్ కోడ్ జెన్, ఈ కోడ్ జెన్తో పాటు హైఫెన్ హైఫెన్ హెల్ప్ అన్నాను నేను. ఎప్పుడైతే హైఫెన్ హైఫెన్ హెల్ప్ అన్నానో నేను ఇది ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. సో నువ్వు ఈ కోడ్ జెన్ను యూస్ చేసి ఏ కైండ్ ఆఫ్ అ థీమ్ నీ అప్లికేషన్ కనుక లైట్ థీము డార్క్ థీము సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఆ థీమ్స్ని నువ్వు ఓపెన్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ బ్రౌజర్, దీన్ని యూస్ చేసి నువ్వు ఏ డివైస్ మీదైనా సరే నువ్వు లాంచ్ చేయొచ్చు. అంటే నువ్వు కోడ్ జెన్ హైఫెన్ హైఫెన్ డివైస్ ఐఫోన్ అని ఇస్తే ఐఫోన్లో నీ అప్లికేషన్ ఎట్లాగైతే ఓపెన్ అవుతుందో సేమ్ అదే మనకి ఇక్కడ ఎమ్యులేట్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎన్పిఎక్స్ హైఫెన్ హైఫెన్ కోడ్ జెన్ వరకు ఇచ్చా. యాజ్ అండ్ వెన్ ఐ హిట్ దిస్ ఎంటర్ బటన్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక బ్రౌజర్ లాంచ్ అయింది అండ్ ఒక ప్లే రైట్ ఇన్స్పెక్టర్ కూడా నాకు లాంచ్ అయింది. ఇప్పుడు బ్రౌజర్లో ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ అన్ యాక్షన్స్ sosdemo.com, ఇప్పుడు నేను బ్రౌజర్లో యాక్షన్స్ చేస్తూ ఉంటే ప్రతి యాక్షన్కి కూడా అది అక్కడ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో స్క్రిప్ట్ని జనరేట్ చేయాలి. సి హియర్ ఇదంతా స్క్రిప్ట్ని జనరేట్ చేసింది. ఈ జనరేట్ చేసిన స్క్రిప్ట్ని నేను ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో కాపీ చేసుకుని నా విఎస్ కోడ్లోకి వచ్చి ఒక కొత్త ప్రోగ్రామ్ని అయితే నేను ఇక్కడ క్రియేట్ చేసుకుని test2 అని ఒక ఎంటీ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకుని ఒక స్పెక్ ఫైల్ని అందులో ఆ ఇన్స్పెక్టర్ సెషన్లో ఉన్న కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. సి ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ఎర్లియర్, మీరు విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి మీరు రికార్డ్ చేస్తే ఆటోమేటికల్లీ అదొక ఫైల్ని క్రియేట్ చేసి అందులో కంటెంట్ని పెట్టింది. వేర్ యాజ్ కోడ్ జెన్ అన్న ఆప్షన్ని యూస్ చేస్తే రికార్డింగ్ జరుగుతుంది. ఆ రికార్డింగ్ మొత్తం అంతా కూడా మీ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో జనరేట్ అవుతుంది. ఈ ఇన్స్పెక్టర్లో కోడ్ని అయితే మనం కాపీ పేస్ట్ అయితే చేసుకోవాలి. దట్స్ ద ఎడిషనల్ స్టెప్ దట్ యూ నీడ్ టు డూ. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు కోడ్ జెన్లో ఓపెన్ అయిన బ్రౌజర్ని మనం క్లోజ్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది కంట్రోల్ టెర్మినల్లో ఉంది కదా. ఈ టెర్మినల్లో కంట్రోల్ సి కనుక మీరు క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఆ బ్రౌజర్ అయితే క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ సి అని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటికలీ ఆ టెర్మినల్లోంచి మీకు లాంచ్ అయిన బ్రౌజర్ని దట్ విల్ బీ క్లోజింగ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కోడ్ జెన్ హైఫెన్ హైఫెన్ డివైస్, ఇందాకడే ఎగ్జాంపుల్లో ఐఫోన్ 11ని మీరు లాంచ్ చేయొచ్చు అన్నారు కాబట్టి యాజ్ పర్ దట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైఫెన్ హైఫెన్ ఐఫోన్ 11 అని నేను ఇచ్చాను నేను. ఓకే, ఐఫోన్ 11 అని ఇచ్చాను. హిట్ దిస్ ఎంటర్ బటన్. యాజ్ అండ్ వెన్ ఐ హిట్ దిస్ ఎంటర్ బటన్ నాకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో స్టేటింగ్ ఏంది అంటే కనుక నువ్వు ఇచ్చిన డివైస్ నేమ్ నా దగ్గర లిస్ట్లో లేదు, ఇవి నా డివైజెస్. ఈవెన్ నీకు ఐఫోన్ 11 కావాలి అన్నా సరే ద నేమింగ్ కన్వెన్షన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ యూజ్డ్ ఈజ్ అ రాంగ్. నా దగ్గర ఐఫోన్ స్పేస్ 11 ఉన్నది. ఇఫ్ యూ వాంట్ ఐఫోన్ 11 గివ్ దిస్ నేమ్ అంటుంది. సో కాపీ ఇట్, సో స్క్రోల్ డౌన్, అప్ ఆరో ప్రెస్ చేసి ఐఫోన్ స్పేస్ 11 అని ఇచ్చి హిట్ ఎంటర్ కొడితే ఈసారి నాకు ఐఫోన్ 11లో నా బ్రౌజర్ ఎట్లాగైతే ఉంటుందో సేమ్ అట్లా నాకు దీన్ని ఓపెన్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ నేను ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేసినా సరే అగైన్ ఇట్స్ గోనా రికార్డ్ దోస్ యాక్షన్స్ హియర్. ఓకే, నేను అక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో నో మ్యాటర్ వాట్ ఎవర్ ద యాక్షన్స్ దట్ యు ఆర్ పర్ఫార్మింగ్, ఆల్ దోస్ యాక్షన్స్ ఇట్ విల్ బీ జనరేటింగ్ ద టెస్ట్ స్క్రిప్ట్స్. ఓకే, లైక్ ఎర్లియర్ ఎట్లాగైతే నార్మల్గా మీకు రికార్డింగ్ జరిగి యాక్షన్స్ అయితే స్క్రిప్ట్ని జనరేట్ చేసిందో ద సిమిలర్ వే ఇట్స్ జనరేటింగ్ ద టెస్ట్ స్క్రిప్ట్. అంటే ఆ డివైస్లో మనకి ఎలా ఉంటుంది అన్నది ఇట్స్ జస్ట్ షోయింగ్ ఇట్ అప్ హియర్, దట్స్ ఇట్ అండి. ఐఫోన్ 11లో ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కంట్రోల్ సి, నేను ఈ యొక్క కోడ్ జెన్ నుంచి బయటకు వచ్చాను. ఇది 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ జనరేటింగ్ అండ్ రికార్డెడ్ స్క్రిప్ట్. అండ్ ఇక్కడ థర్డ్ వే కూడా ఒకటి ఉంది. థర్డ్ వే ఏంది అంటే దీనికోసం ఒక సింపుల్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేశాను. ఈ ప్రోగ్రాంలో నాకున్న ఒకే ఒక లాజిక్ పాజ్ అండి. ఇప్పుడు నేను టెర్మినల్ నుంచి వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, సో test3 spec.js, ఎప్పుడైతే నేను పాజ్ ఉన్నదో మీరు అబ్జర్వ్ చేస్తే ప్లే రైట్ ఇన్స్పెక్టర్ నాకు లాంచ్ అవుతుంది. ఈ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో ఫస్ట్ ఆప్షన్ రికార్డింగ్. నేను ఈ రికార్డింగ్ని ఎనేబుల్ చేసి నేను బ్రౌజర్లో ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేసినా అగైన్ నా ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో నాకు ఇక్కడ కోడ్ వచ్చింది. సో సింప్లీ ఈ కోడ్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుని నా విఎస్ కోడ్లో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన దాంట్లో ఐ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఇట్లా. సో అంటే నువ్వు పాజ్ యూస్ చేసి నువ్వు రికార్డ్ చేయొచ్చు. ఓకే, నువ్వు పాజ్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు, విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు,
అండ్ యాజ్ వెల్ యాజ్ అ కోడ్ జెన్ అని ఆల్సో యూస్ చేసి నువ్వు రికార్డింగ్ చేయొచ్చు. రికార్డింగ్తో పాటు ఎసర్షన్స్ ఇట్లా ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నా సరే మనం పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ మనం రికార్డింగ్ చూసాము, ఫాలోడ్ బై ఎ ప్లేబ్యాక్ ఆపరేషన్ కూడా మనం స్టడీ చేసాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.